నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగునాడు ఆటో యూనియన్ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే పూర్తి మద్దతు అందిస్తాం. జై గౌడ ఉద్యమ సంఘ రాష్ట్ర అధ్యక్ష చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్. జనసేన పార్టీ కార్యాలయంలో ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లతో పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. తెలుగునాడు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటో డ్రైవర్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు డ్రైవర్లు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువెళ్లగా మనోహర్ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వారి సమస్యలు వివరంగా విని పలు సూచనలు చేశారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని, మీ సమస్యలు వెంటనే పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చిన్న చిన్న సమస్యలు రోడ్లు కూడా వేయాలని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పదవులు ఎందుకని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల్లో రోడ్లు వేయడం అనేది ఒక భాగం మాత్రమేనని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్లు వేయడం అంటే మహద్భాగ్యంగా మాట్లాడుతున్నారని, ఇది చాలా దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బూతులు, దాడులు, కేసులు పెట్టడానికి తెగబడుతున్నారని, రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి 151 సీట్లు ఇస్తే ఏ శాఖ చూసినా అవినీతిమయం ప్రభుత్వమని, అవినీతిమయంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సామాన్యుణ్ణి ఆదుకునే విధంగా ఏ ఒక్క చర్య కూడా లేదని, మాటలు మాత్రం కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆటో డ్రైవర్లందరికీ రాబోయే ప్రభుత్వం అండగా ఉంటుందని, తెనాలి మంగళగిరి, తెనాలి గుంటూరు 4 లైన్ల రోడ్ల రహదారిని హైవే వరకు నిర్మాణం చేస్తామని, అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు వర్తమాన ఆలోచనలతో ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరమని, పొత్తు పెట్టుకోవడానికి కారణం ఓట్లు చీలితే మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తాడని, అతని వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని, పదవుల కోసమో సీట్ల కోసమో కాదని, మేమంతా కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేసేది రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు మీ అందరి కోసమని మనోహర్ తెలిపారు. కాంట్రాక్టర్లు ఈ రోజున ఎంత దుస్థితిలో ఉన్నారంటే, ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు, కొన్ని జిల్లాలో అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు, మరికొన్ని జిల్లాలో జిల్లా మొత్తం తీర్మానాలు చేశారు. మన ప్రభుత్వం నుంచి ఏ పిలుపు వచ్చినా, ఏ టెండర్ అయినా సరే వేయకూడదు మనం ఈ ప్రభుత్వం మారే వరకు అని. అంటే ఎంత నిర్లక్ష్యంగా, అసలు ఇది సమస్యనే కాదు, రోడ్లు అనేది ప్రజలు వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు, మనకు అనవసరం అనే భావనతోటి వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు జనసేన పార్టీ నుంచి మేము 2 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చే కార్యక్రమం, రోడ్లు ఉన్న దుస్థితి అందరికీ తెలియాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఆ రోజు నుంచి కూడా పోరాటం చేసుకుంటూనే వస్తున్నాం. మరి ఇంకెంత సంపాదించాలనుకుంటా నాకు తెలియదు, కానీ ఒక్కొక్క లారీలో 40 టన్నులు 45 టన్నులు నింపి వాళ్ళు ఆ విధంగా తీసుకుని వెళ్తూ ఉన్నారు. రోడ్లు ఎంత చెడిపోయినాయో, ఎంత ఇబ్బందికరంగా ఉందో మీ అందరికీ తెలుసు. 68 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెదరావూరు నుంచి నందివేలు వరకు రీటైనింగ్ వాల్స్ కట్టి 4 లేన్ల రహదారి నేను ఆ రోజు తీసుకొస్తే కనీసం మనం ఆటోనగర్ వరకు కూడా తీసుకెళ్ళలేకపోయాము. ఈ రోజున ఎవరైతే అధికారులు అనవసరంగా కొంతమందిని ఇబ్బంది పెట్టేవాళ్ళు, కొంతమంది పైన చలాన్లు వేసేవాళ్ళు, కావాలని దుష్ప్రచారం చేసేవాళ్ళు, దొంగలు కొంతమంది, వాళ్ళందరి పైన నేను కఠినంగానే ఆ రోజు వ్యవహరించేవాడిని. నేను ఈరోజు కూడా మీకు మాట ఇస్తున్నాను, నో పార్కింగ్ దగ్గర మీరు పార్కింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ ఏంటండి, 1500 రూపాయలు ఫైన్ ఏంటి, కొన్ని సందర్భాల్లో 2000 రూపాయల ఫైన్లు కూడా వేశారు ఆటో వాళ్ళ పైన. ఎక్కడి నుంచి కట్టగలుగుతారు, ఎట్లా తీసుకురాగలుగుతారు? చలాన్ అనేది ఎప్పుడు కూడా ఆ సందర్భంలో నిజంగానే పెద్ద ట్రాఫిక్ వయలేషన్ అయితే, పొరపాటు అయితే మందలించడానికి కోసమో ఇంకోసారి చేయకుండా ఉండడానికి కోసం చేయాలి. కానీ అదొక కసితోటి వీళ్ళు ఇబ్బంది పెడితే అదొక ఆనందం వస్తుందనే భావనతోటి ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. దాన్ని నేను ఖండిస్తున్నాను. నేను ఒప్పుకోని ఎట్టి పరిస్థితులను కూడా మీకు ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అన్నిటికన్నా ముందు మనం చేయాల్సింది మీ అందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ పథకం తీసుకురావాలి. అది నేను మాట ఇస్తున్నా. ఈరోజు నేను దాకా సోదరు మురళి చెప్పారు, మీరు అందరూ చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో వర్కర్స్కి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేపటి రోజున రాబోయేది మన ప్రభుత్వమే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఒక అద్భుతమైన పరిపాలన తీసుకురావడం కోసం, మన జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వాళ్ళు ఇచ్చిన అనుభవంతో వచ్చిన కొన్ని పరిష్కార మార్గాలు వెతుక్కుని 20 రూపాయల లోపే తయారైన సరుకుని మీకు ఏ రేటుకి అమ్ముతున్నారు చెప్పండి. సుమారు 20,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి తీసుకురావాలన్న ఆలోచనతో వాళ్ళు ప్రైవేట్ కంపెనీల ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉంటే ఏ ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి చెప్పండి. ఇంత దారుణంగా ఏమైనా వ్యవహరిస్తారా? పాలకుడు అనేవాడు, రాజు అనేవాడు ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి, నా దగ్గర ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందికి కూడా మేలు చేయాలి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకోవాలి. ఆయనే అన్నాడు కదా, మా నాన్నగారు ఫోటో పెట్టండి, పక్కన నా ఫోటో కూడా ఉండాలి ప్రతి ఇంట్లో అని. ఇంత నమ్మి మీరు 151 సీట్లు ఇస్తే ఈరోజు ఉన్న పరిస్థితులు ఏంటి? ఏ శాఖను చూసినా, ఎక్కడ చూసినా అవినీతిలో కూరుకుపోయి సామాన్యుని ఆదుకునే విధంగా వీళ్ళు స్పందించడం లేదు. ఇళ్ల స్థలాల గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తెనాల్లో తీసుకున్నంత భూమి ఇంకెక్కడా తీసుకోలేదు. అర్హత లేని వాళ్ళని చాలామందికి ఇచ్చారు. అక్కడ అర్హత లేని వాళ్ళకి చాలామందికి ఇచ్చారు అన్యాయంగా. ఇచ్చిన వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టారు. ఆ ఇన్సూరెన్స్ ఏ విధంగా తీసుకొస్తే మీకు ఉపయోగపడుతుందో చూసి, ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం అందించగలుగుతామో చూసి, అది రాష్ట్ర వ్యాప్తంగా వర్తించినట్టు ఒక ఎత్తు అయితే, తెనాలి వరకు మాత్రం నేను మురళి మీకోసం అండగా నిలబడతాం. ఆ ఇన్సూరెన్స్ విషయంలో తప్పకుండా మీకు మాటిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనం చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఇదో కార్యక్రమం నేను భావిస్తున్నాను. కార్యక్రమంలో ఆటో యూనియన్ సంఘ నాయకులు, డ్రైవర్లు పలువురు పాల్గొన్నారు. మా ఆటోల సమస్య ఏంటంటే, నేను ప్రధానంగా ఆటోకి ఇన్సూరెన్స్ 9,500 అయింది. రెండోది 9,500కు తోడు ఒక బ్రేక్ చేయించాలంటే ఫిట్నెస్కి 3,500 అవుతుంది. ఈ రెండింటి మీద మేము పోరాడటానికి అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య ఒక మాట అన్నారు. డైరెక్ట్ సార్తో నేను మాట్లాడి ఆ ఇన్సూరెన్స్ అనేది పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, సారే మన స్పీకర్ గారి పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, వాళ్ళ ఆటో వాళ్ళకి సమస్య ఏంటంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఆటో ఫిట్నెస్ అవుతుంది. ఈ తెనాల నుంచే మన స్పీకర్ గారి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇవాళ అదే పెదరావు నుండి ఆటో నగరికి 9 నిమిషాలు పడుతుంది. ఆటో సోదరులు ఏ చిన్న సమస్య మీద నా దగ్గరికి వచ్చినా, మీరు వచ్చింది నా కుటుంబ సభ్యుల్లాగా, నా తోబట్టువుల్లాగా, నా సహచరుల్లాగా నేను ఎప్పుడు భావించే మీతో మాట్లాడతా. మీరు బాగుండాలని, మీరు బాగుంటేనే ఈ సమాజం బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకునే వ్యక్తిని నేను. ఆటో కార్మికులు యథార్థంగా అప్పులమయం. ఒక్క వ్యక్తి కూడా 100 రూపాయల బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి లేడు మీలో ఎవరు కూడా. అది వాస్తవం. సార్ కోరేది ఒకటే, మన వైపు నుంచి ఈ 5 సంవత్సరాల్లో మీకేం చేయాలి, ఆటో సోదరులకు ఏ విధంగా అండగా ఉండాలి అనే దాంట్లో మనందరిని కూడా సమావేశపరిచి మీ అందరి ఆలోచనలు కూడా మనందరి ఆలోచనలు కూడా షేర్ చేసుకుంటానికి ఇక్కడ మన సమావేశం అవడం జరిగింది. గౌడ కులస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని జై గౌడ ఉద్యమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ తెలిపారు. మంగళవారం కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 26 జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను తెలియపరుస్తూ వినతి పత్రాలను అందజేసినట్లు తెలిపారు. జై గౌడ ఉద్యమ సంఘం తరపున తెలిపిన సమస్యలను ఏ పార్టీ అయితే వారి మేనిఫెస్టోలో పెడుతుందో ఆ పార్టీకి తమ పూర్తి మద్దతు అందిస్తామని వెల్లడించారు. 26 జిల్లాల్లో ఉన్న సమస్యలన్నిటినీ ఒక 20 పాయింట్లుగా తీసుకొని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము అపాయింట్మెంట్ కోరటం జరిగింది. దానికి ముందుగా మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారికి ప్రభుత్వానికి ఒక నివేదికని
సమర్పించడం జరిగింది. మా కులంలో ఉన్న సమస్యలపైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము తొందరలో అపాయింట్మెంట్ అడిగాం. నారా లోకేష్ గారికి మరి మా సంఘీయుల సమస్యలన్నిటి మీద యువగళం పాదయాత్రలో మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే 26 జిల్లాల్లో ఉన్న లోకల్గా ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎవరైతే రేపు 2024 అసెంబ్లీ పార్లమెంట్కి కంటెస్ట్ చేయబోతున్న అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి కూడా మేము గౌడ కులస్తుల లోకల్గా ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలన్నిటిని కూడా మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రేపు కంటెస్ట్ చేసే అభ్యర్థులందరికీ పార్టీలకు అతీతంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్నే తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారికి, ఉమ్మడి అభ్యర్థి టీడీపీ జనసేన నాదెండ్ల మనోహర్ గారికి కూడా మేము 2 రోజుల కిందటే మా గౌడ కులస్తుల సమస్యల మీద రాష్ట్ర నాయకత్వానికి అట్లాగే లోకల్గా ఉన్న నాయకత్వంలో ఉన్న సమస్యలన్నిటి మీద కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జై గౌడ్ ఉద్యమ నాయకులు 26 జిల్లాల్లో ఉన్న జిల్లా అధ్యక్షులకు కూడా మేము డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సమావేశంలో జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసర రంగనాథ్ గౌడ్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు కాటం రవికుమార్ గౌడ్, గుంటూరు జిల్లా యువత అధ్యక్షులు వాకా అర్జున్ గౌడ్, జై గౌడ్ ఉద్యమం నాయకులు కటికం సురేష్ గౌడ్, ఏమినేని సురేంద్ర గౌడ్, వీరమల్లు కార్తిక్ గౌడ్, గాలి శివనారాయణ గౌడ్, యాసరపు లక్ష్మీనారాయణ గౌడ్, ఉమామహేశ్వరరావు, జై గౌడ ఉద్యమం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న గౌడ యువతి యువకులకు ఈ కల్లు గీత ఉత్తి ద్వారా నేరా ప్రాజెక్టులను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో, అలాగే కల్లు నీరా నుంచి ఏదైతే బై ప్రొడక్ట్స్ వస్తున్నాయో ఆ బై ప్రొడక్ట్స్ని ఆధునీకరించే విధంగా ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, తదనుగుణంగా వాళ్ళకి బ్యాంకుల ద్వారా లోన్లు కల్పించి గౌడ కులంలో పుట్టిన ఎవరైతే యువతి యువకులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వారికి తదనుగుణంగా దానికి స్వయం ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి కిషోర్ గౌడ్ గారు అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్ళి మేనిఫెస్టోలో పెట్టి తదనుగుణంగా గౌడ జాతికి వారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలని వారు నిరంతరం మరి శ్రమిస్తూ ఉండటం జరుగుతుంది. ఏదైతే ఈ గౌడ సంక్షేమానికి సంబంధించిన మరి విషయాలు ఉన్నాయో, నీరా ప్రాజెక్టు కానివ్వండి, నీరా ప్రాజెక్ట్ నుంచి బై ప్రొడక్ట్స్ తీసే ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో మరి అవి యువతీ యువకులకు, నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉపాధికి కల్పించే విధంగా మరి అన్ని రకాల సమస్యలతో రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ రోజున ఆయన పనిచేయటం మేమంతా నిజంగా గర్వించదగ్గ విషయం. తెనాలి నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం గుడివాడలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి మనోహర్కు మద్దతునివ్వాలని కోరారు. స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.